సో ఇది ఈజిప్ట్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రైన్ ఇది. ఓకే, సో ఈ ట్రైన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. సో మళ్ళీ లాబీ, ఇది పక్క రూము. సో ఈ 2 రూమ్లు కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అది నేను చెప్తుంది. ఇలా ఓపెన్ చేస్తే వాష్ బేసిన్, మిర్రర్, పవర్ అవుట్లెట్. సో రాత్రి బెడ్ అయితే అయిపోయింది. సో ద హోల్ రూమ్ ఈజ్ అవర్స్, సింగిల్ క్యాబిన్. ఓకే, శుక్రన్. థ్యాంక్ యూ. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో ఇప్పుడు క్విక్గా ఒక లంచ్ చేసేస్తున్నాను. చేసేసి ఇవాళే ఇంకో గంటలో మనకి ట్రైన్ ఉంది. మొన్నేమో మీకు లో క్లాస్ ట్రైన్ చూపించాను. ఎలా అంటే లో క్లాస్ అంటే ఫస్ట్ ఏసీనే, చవకగా లోకల్స్ వచ్చిన రేట్లో $10 మనం ఎలాగా 10.5 గంటలు జర్నీ చేసామో అది చూపించాను. ఇవాళ 8 రెట్లు టు 9 రెట్లు, అంటే 8 times పాత ట్రైన్కి లగ్జరీ నైట్ ట్రైన్. ఇది కూడా ఎప్పటి నుంచో కోరుకుండిపోయింది. ఓన్లీ కేవలం దాని గురించి ఇవాళ అది బుక్ చేశాను. సో ఆ ట్రైన్ కూడా మీకు చూపిస్తాను. సో ఒక గంటలో క్విక్గా లంచ్ చేసేసి వెళ్దాం. మిగతాది అక్కడ డాక్యుమెంట్ చేస్తాను. ఇది నూబియన్ స్టైల్ ఫిష్. వాట్స్ ద నేమ్ ఆఫ్ ద ఫిష్? This bulti. Bolki. Bulti. Is Nile river fish? Yeah. Okay. This fresh. All right. In the morning, this one. Very good. Yeah. సో ఇవాళ మార్నింగే క్యాచ్ చేశారంట నైల్ రివర్లోంచి ఫిష్. ఇది తిందాం, ఎలా ఉందో చూద్దాం. వెజిటబుల్ సాలడ్, చిల్లీ సాస్. సో ఇది లెమన్లో వేసి లెమన్ జుకీనీ మిక్స్ చేసి టొమాటో కూడా మిక్స్ చేసి ఈ ఫిష్ని అయితే పులుసులాగా వండారు. చాలా చాలా టేస్టీగా ఉంది, అదిరిపోయింది టేస్ట్ మాత్రం. ఇది మనం యూజువల్గా తినే నా ఫేవరెట్ వెజిటబుల్. ఇది వెజిటబుల్ మిక్స్. ఇది కూడా నూబియన్ స్టైల్. దీనిలో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కుకింగ్ టొమాటో, లెమన్, జుకీనీ అండ్ ఫ్రెష్ నైల్ ఫిష్. చిల్లీ పౌడర్, కాయన్ పెప్పర్ అంటారు అక్కడ, అది వేసి మిక్స్ చేస్తున్నా. ఇది మన నూబియన్ స్టైల్ ఫిష్ ఈటింగ్ ఎక్స్పీరియన్స్. అద్దరింది. కానీ ఈజిప్ట్ ఎక్కడికి వచ్చినా ఈ నైల్ ఫిష్ నూబియన్ స్టైల్లో కుక్ చేసి మీరు ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది, నా గ్యారంటీ. కాకపోతే అది అడగాలి. చిల్లీ పౌడర్ వేసుకోకపోతే మనకు అంత టేస్ట్ రాదన్నమాట అది. సో ఈ ప్లేస్ని బాగా మిస్ అయిపోతాను. సో పైన కూర్చొని తినడానికి కూడా టైం లేదు. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఆల్రైట్, బాయ్ ఎలిఫెంటైన్ ఐలాండ్, బాబ్ మార్లీ గెస్ట్ హౌస్. అమేజింగ్ టైం. సో ఇప్పుడు వన్ లాస్ట్ బోట్ రైడ్ ఎలిఫెంటైన్ ఐలాండ్ మీద. సో మన ఐలాండ్ నుండి నైల్ రివర్ క్రాస్ చేస్తూ మెయిన్ సిటీకి అయితే రీచ్ అవుతున్నాం ఇప్పుడు. లాస్ట్ వన్ లో లాస్ట్ కార్ రైడ్. Habibi, what's your name? Good. Muhammad. Good. So we are going to Aswan train station. Okay. Shukran. మీకోసం టిప్ ఏంటంటే లోకల్ మినీ వ్యాన్ తీసుకుంటే ఓన్లీ 2 పౌండ్లు అంటే $1కి 16 పౌండ్లు. 2 పౌండ్లతో మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అంత చవక, అంటే ఇండియా కన్నా కూడా చాలా చీప్. కానీ నేను ట్యాక్సీ తీసుకున్నాను. ట్యాక్సీ గుడ్ ప్రైస్ ఏంటంటే 10 నుంచి 15 పౌండ్లు. వచ్చేసాము ఆస్వాన్ ట్రైన్ స్టేషన్. సో ఇది ఈజిప్ట్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రైన్ ఇది. ఓకే, ఆల్రైట్, ఆస్వాన్ స్టేషన్కి అయితే వచ్చేసాం. ట్రైన్ రెడీగా ఉంది. సో మీకు ట్రైన్ చూపించా కదా, సో లోపల ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేద్దాం. సూపర్ అయితే ఉంటుంది, చాలా ఎక్సైటెడ్. ఈ ట్రైన్ కూడా ఎప్పటి నుంచో ఒక కోరిక. ఈ కోరిక కూడా తీరిపోతుంది. అంటే మనం $11కి వచ్చిన ట్రైన్ చాలా కంఫర్టబుల్ ట్రైన్. అంటే కూర్చోవాలి కానీ పడుకోవడం అవ్వదు. అదైతే $10 నేను ఎన్నోసార్లు చెప్పినట్టు $10-11 వెళ్ళిపోవచ్చు. కానీ ఈ కోరిక అయితే ఇంకా అవ్వలేదు అని ఒక వెలితి ఉండిపోతుంది. అందుకని ఈ ట్రైన్లోని ఇవాళ ట్రై చేస్తాను. బాగుంది కఫే స్టేషన్లో, బాగున్నాయి. యాక్చువల్లీ ఇండియన్ స్టేషన్స్ కన్నా టు బి ఆనెస్ట్ బాగున్నాయి ఇవి. ఈ ట్రైన్ అయితే ఎక్స్పెన్సివ్, కానీ మిగతా ట్రైన్లు అయితే చాలా చవక, ఇండియా కన్నా కూడా చవక. సో ఇది 4
మనకి నెంబర్ 1 ఇచ్చినట్టుంది ఫస్ట్ కంపార్ట్మెంట్. రైట్, ట్రైన్ ఎలా ఉంది చూద్దాం. సో ఇది మన ఎంట్రన్స్. శుక్రన్. సో బాగున్నాయి. దిస్ వన్. రైట్. సో ఇక్కడ కోట్ కంపార్ట్మెంట్ ఉంది, కోట్ వేయడానికి. అదే కాకుండా ఇలా ఓపెన్ చేస్తే వాష్ బేసిన్, మిర్రర్, పవర్ అవుట్లెట్, స్పెషల్ వాష్ బేసిన్ ఉంది. బాగుంది. ఇలా మూసేసిచ్చు. ఇవి కర్టెన్స్. ఓకే. అదే కాకుండా డోర్కి ఒక మిర్రర్ ఉంది. పైన లగేజ్ ర్యాక్ చూసారు కదా, మన లగేజ్ పెట్టేసుకోవచ్చు. మన ఇండియన్ ట్రైన్స్లో అయితే దీని కింద పెట్టుకోవాలి. ఎవరైనా నలుగురు ఉంటే ఇది కనెక్టింగ్ రూమ్, కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది పై బర్త్ యాక్చువల్లీ క్లోజ్ చేసి ఉంటుంది, మరి ఎందుకు ఓపెన్ చేసి ఉందో తెలియదు నాకు. మనం కూర్చోవడానికి ప్లేస్ కష్టమేమో, అలా ఎత్తేయచ్చు. అది చూసారు కదా, ఇలా ఎత్తేయచ్చు. అక్కడ పిల్లోస్ ఉన్నాయి, అందుకు మోయడం అవ్వట్లేదు. సో ఇది మీకు చూపించాను ఆల్రెడీ, కోట్స్ చూపించాను. మిర్రర్. ఇది కొంచెం మనకు ఓల్డ్ కంపార్ట్మెంట్ వచ్చింది, ఇంకా న్యూగా ఉంటే బాగానే ఉంటుందేమో. సో అది ఇంకేమున్నాయి ఇక్కడ చూద్దాం. వాల్యూమ్ కంట్రోల్, లైట్స్, స్పీకర్, మీద లైట్లు. సో కంఫర్టబుల్గా 15 గంటలు పడుకొని వెళ్ళొచ్చు, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో మళ్ళీ లాబీ, ఇది పక్క రూము. సో ఈ 2 రూమ్లు కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట, అది నేను చెప్తుంది. ఆ రూము, ఈ రూమ్. ఓకే. సో ఇండియాలో ఫస్ట్ క్లాస్ ట్రైన్లో డిన్నర్ ఇవ్వరు, మనం డిన్నర్ ఆర్డర్ ఇచ్చుకోవాలి. సో ఇక్కడేమో డిన్నర్ ప్యాకేజ్ ఇంక్లూడెడ్. సో ఏమి ఇచ్చారో చూద్దాం. డిన్నర్కి ఒక చిప్స్ ప్యాకెట్ ఇచ్చారు. తర్వాత బక్లావా, టర్కిష్ ఈజిప్షియన్ స్వీట్ ఇచ్చారు. ఒక ఫ్రూట్, ఆరెంజే కాకుండా మనకు ఒక డ్రింక్. తర్వాత మిక్స్ ఫ్రూట్. తర్వాత నా ఫేవరెట్ ఆలివ్స్ 3. నేను ఆల్రెడీ రిజర్వేషన్ చేసినప్పుడే నేను బీఫ్ తిన్ను అని చెప్పాను కాబట్టి మనకి చికెన్. తర్వాత ఇది చీజ్. సో చీజ్ శాండ్విచ్, చికెన్ శాండ్విచ్, ఆలివ్స్, కెచప్, డ్రింక్, చిప్స్ ప్యాకెట్, ఒక ఆరెంజ్. ఇది మన డిన్నర్. బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు, అది రేపు చూపిస్తాను మీకు బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు. తర్వాత మన ఇండియా ఫస్ట్ క్లాస్ ట్రైన్లోని డ్రింక్స్ అవి ఇవ్వరు. ఇక్కడ ఏంటంటే అన్లిమిటెడ్ సప్లై. వాడికి బెల్ కొట్టి నాకు టీ కావాలి, కాఫీ కావాలి అంటే తీసుకొస్తాడు. చూసారు కదా, కోకోకోలా ఇప్పుడే తీసుకొచ్చాడు. ఇది ఇంకా బెడ్ చేయలేదు, ఇవి ఫ్లాట్ సీట్స్ ఉన్నాయి. ఈ మధ్యలోని ఇది ట్రే ఎత్తేసుకొని ఈ మొత్తం ఇదంతా కిందకి లాగేస్తే వాడు టైంకి వచ్చి బెడ్ చేసేసాడు రాత్రి నేను పడుకోవడానికి రెడీ అయినప్పుడు. తర్వాత ఈ రూమ్ డోర్ మనం లాక్ చేసేసుకోవచ్చు ఎవరు రాకుండా. ఇక్కడ మీరు చూసారు కదా, ఇది ఎయిర్ కండిషనర్ వెంట్. తర్వాత మాట్లాడడానికి ఇక్కడ టెంపరేచర్ కంట్రోల్ ఉంది, కోల్డ్ హాట్ చేసుకోవడానికి. తర్వాత కాల్ బటన్ ఉంది, అటెండెంట్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలుచుకోవచ్చు. తర్వాత మాట్లాడాలంటే సో ఇక్కడ పౌచ్ ఉంది. సో కొంచెం ఇండియాలో ఏంటంటే మనం పై బర్త్లో ఉంటే మనకి విండో కనబడదు, ఇక్కడ అలా కాదు, విండో కనిపిస్తుంది, పైన లైట్ ఉంది. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాగేజ్ ర్యాక్. ఇక్కడ మనం ర్యాక్ పెట్టేసుకోవచ్చు. సో మనం స్పెషల్గా వేరే బ్యాగేజ్ మరి అది చేసుకోకర్లేదు. సో అది ఒక అడ్వాంటేజ్. చూసారు కదా, సో ట్రైన్ ఆగింది ఎక్కడో. సో ఇది మన ట్రైన్ లాబీ. ఇది పక్క రూమ్ ఖాళీ. సో ఖాళీగా ఉంది ట్రైన్ అంతా. నేను ఒక్కడే ఉన్నానేమో ట్రైన్లో, మళ్ళీ అసలు ఎవరు కనబడలే. ఈ కోచ్ అంతా అట్లీస్ట్ నేను ఒక్కడే ఉంటున్నాను. చూసారు కదా, ఇది అగెయిన్స్ట్ ట్రైన్ అటు వెళ్తుంది కాబట్టి అంత ఫన్ ఉండదు. ఇది దేవ వాష్ బేసిన్. చూసారు కదా, సో ఇది మన కోచ్. అద్దం కూడా ఉంది.
లాక్ చేసుకోవచ్చు, లాక్ ఉంది. ఇప్పుడు ఒక సినిమాలో చూశాను, ట్రైన్ టు ఈజిప్ట్ అను, లేకపోతే ఈజిప్ట్లో ట్రైన్లో వెళ్ళడం అని. అప్పటి నుంచి కోరుకుండిపోయింది ప్రైవేట్ ట్రైన్ అని. కానీ ఒక విధంగా మొన్న వచ్చా, మీరు ఆల్రెడీ వ్లాగ్ చూశారు. ఓన్లీ $10కి లోకల్లో ఎలా ట్రావెల్ చేసాము. సీట్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంది, వెరీ ప్లష్, రిలాక్స్ అవ్వచ్చు అంతాను. చాలా అదిరిపోయింది. ఈ ట్రైన్ అయితే ఇప్పుడు ఈ పెద్ద కోరిక తీరిపోయింది. ఈ ట్రైన్ మెయింటైన్ చేసి ఉంటే చాలా బాగుండేది, కానీ అది మెయింటైన్ చేయట్లే. ప్లాన్ అయితే బాగుంది. లోపల వాష్ బేసిన్ ఉంది, అంటే మనం బయట కూడా ఇక్కడే వాష్ బేసిన్ ఉంది. అమెరికన్ ట్రైన్లో అయితే టాయిలెట్టే ఉంది, మీరు చూసారు కదా, అది వదిలేసేయండి. ఆ తర్వాత 3 అటెండెంట్స్ ఉన్నారు, మనకి ఏం కావాలంటే అది కంటిన్యూస్గా తీసుకొస్తారు. సో అట్ అవర్ బెక్ అండ్ కాల్, అది బాగుంది. మెయిన్ ఏంటంటే ఒక 13 hours మనకి జర్నీ కాబట్టి, మళ్ళీ ప్లేన్ అంటే ఎయిర్పోర్ట్ వెళ్ళి అక్కడి నుంచి ట్యాక్సీ వెళ్ళి ఇవన్నీ లేకుండా చక్కగా నేను ఇవాళ ఒక అట్లీస్ట్ 8 hours, చాలా రోజులైంది 8 గంటలు పడుకొని. ఇవాళ కూడా పొద్దున్న మీకు చెప్పాను అబు సింబల్, పొద్దున్న 3కి లేచి 4కి బయలుదేరి వెళ్ళాం. అంటే ఎక్స్పీరియన్స్ అయితే అమేజింగ్. మనం ఒక్కడే ఉన్నాం అక్కడ, మొత్తం సైట్ అంతా ఎవరు లేరు, అందుకని అది చాలా అమేజింగ్ అనిపించింది. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్ గైస్. బ్యూటిఫుల్ సన్సెట్, ట్రైన్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది. ఒక కోరిక తీరిపోయింది. సో నైల్ నా ఫేవరెట్ రివర్. అమెజాన్ అన్ని విధాలు అయితే గ్రేటెస్ట్ రివర్, ఎందుకంటే దానిలో ఉన్నంత ఫ్రెష్ వాటర్ కానీ, ఆక్సిజన్ కంటెంట్ రిలీజ్ చేసేది కానీ, అసలు లంగ్స్ ఆఫ్ ద వరల్డ్ అనొచ్చు అమెజాన్ రివర్. కానీ సివిలైజేషన్ పరంగా అయితే నైల్కి మించిన సివిలైజేషన్ అయితే లేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. సో రాత్రి బెడ్ అయితే అయిపోయింది. సో ద హోల్ రూమ్ ఈజ్ అవర్స్, సింగిల్ క్యాబిన్. నేను కావాలని సింగిల్ క్యాబిన్ బుక్ చేయలేదు, ఎందుకంటే ట్రైన్ బిజీ కాదు కదా, ఎవరు రావడం నాకు తెలుసు. నా ఐడియా అయితే సూపర్గా వర్కౌట్ అయింది. సో సింగిల్ క్యాబిన్, ఆల్ ఫర్ మై సెల్ఫ్, బ్యూటిఫుల్. మీకు కూడా ఈ ఈజిప్షియన్ ట్రైన్ నచ్చిందని అనుకుంటాను. మన ప్రైవేట్ రూమ్, ఇండియాలో ప్రైవేట్ రూమ్ కన్నా ఆనెస్ట్గా బాగుంది. ఇండియాలో 4 ఉంటారు, మనం 2 కూపే తీసుకున్నా 2 ఉంటారు, కానీ ఇంత కంఫర్టబుల్గా ఉండదు. సో ఇండియాలో కూడా హోప్ఫుల్లీ ఇలా ట్రైన్ వస్తుందని ఆశిద్దాం. అది ఈ విషయం గైస్. ఆల్రైట్, పడుకొని పోయాను ఆల్రెడీ. నీకు గుడ్ నైట్ చెప్పేలోగా నేను పడుకొని పోయాను. సో గుడ్ మార్నింగ్. ఈ ట్రిప్లో అయితే ఇంత కంటిన్యూస్గా ఇంతసేపు పడుకోలే. ఈవినింగ్ 7 పడుకొని ఇప్పుడు 5 అయింది, అంటే 10 గంటలు కంటిన్యూస్గా పడుకున్నాను. చాలా చాలా కంఫర్టబుల్ ట్రైన్ జర్నీ. ఇప్పుడే లేపి హాట్ ఈజిప్షియన్ టీ ఇచ్చాడు. ఇంకా హాఫ్ అన్ అవర్లో గీజర్ స్టేషన్ వచ్చేస్తుందంట. సో అది విషయం. సో అమ్మే ఒక కోరిక మళ్ళీ తిరిగిపోయింది. బ్యూటిఫుల్ ట్రైన్ ట్రిప్. ఓకే, టీ తాగేసి కొంచెం బ్యాగ్స్ అన్నీ సర్దేసుకొని ఇక దిగిపోయి ఏదో హోటల్ ఇక బుక్ చేయలేదు, బుక్ చేస్తాను. బుక్ చేసి డైరెక్ట్గా అడిగి వెళ్ళిపోదాం. ఓకే, ఆల్రైట్, ఎండ్ ఆఫ్ ద ట్రైన్ జర్నీ ఆల్మోస్ట్. ఇంతకీ బ్రేక్ఫాస్ట్లో ఏముంది చెప్తా అన్నాం కదా, మళ్ళీ అదే జామ్, బ్రెడ్, croissant, nothing interesting. ఫేక్ చీజ్ అంటే ఏంటో అది, ఫేక్ చీజ్ ఇంట్రెస్టింగ్. అటువంటి చీజ్. సో సింపుల్ అంతే. మొత్తం క్లీన్ చేసేస్తున్నాడు, తీసేస్తున్నారు అన్నీ. దిగిపోతున్నాం కదా 2 నిమిషాల్లో, అందుకని. రాత్రి విపరీతంగా చలేసింది. ఇప్పుడు హీటర్ కదా ఈజిప్ట్లో, అదే కానీ. సో హీటర్ అయితే మాత్రం సూపర్గా పనిచేసింది. పిచ్చే కదా హీటర్ ఇది. సో వామ్గా హ్యాపీగా పడుకున్నా. ఇప్పుడే వచ్చి లేపాడు, ఒక 15 minutesలో గీజా దిగిపోతామని. సో బెడ్ అయితే క్లీన్ చేసేసాడు. సో ఆల్ సెట్. సో ఇప్పుడే ఇంకా బుక్ చేయలేదు, ఏదో ఒక హోటల్ వెళ్ళిపోయి కొంచెం ఫ్రెషన్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినేసి పిరమిడ్స్ ఎక్స్ప్లోర్ చేసేయడానికి రెడీ. Indiana must stay. ఓకే, శుక్రన్. Thank you. I wish you have a nice time. Yeah, thanks brother. Thank you. Bye. Yeah. జర్నీ ఇంకా వెళ్ళిపోవడమే. ఆయన మన ట్రైన్ అటెండెంట్ బాగా టేక్ కేర్ చేసాడు.
సో గుడ్ మార్నింగ్ గీజా. మొత్తానికి గీజా వచ్చేసాం. ట్రైన్లో అమేజింగ్ ట్రిప్. సూపర్ 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 సూపర్, వెరీ 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 హ్యాపీ. సో గీజా స్టేషన్ వచ్చేసాం. సో ఇప్పుడు గీజా అనేది ఊబర్ బుక్ చేసుకొని వెళ్దాం. సో ఇది ట్రైన్, చాలా కంఫర్టబుల్ ట్రైన్. కాకపోతే ఓల్డ్ ట్రైన్ కాబట్టి మెయింటెనెన్స్ లేదు, కానీ చాలా కంఫర్టబుల్ జర్నీ. టోటలీ వర్త్ ఇట్, అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. సో ఇది మన మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రైన్ జర్నీ. మీకు రెగ్యులర్ ట్రైన్ జర్నీ ఆల్రెడీ చూపించాను, మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రైన్ జర్నీ కూడా మీరు చూసేశారు. సో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రైన్ జర్నీ ఇన్ ఈజిప్ట్ కంఫర్టబుల్గా మనం కంప్లీట్గా బ్లాగ్ చేసేసాం, అయిపోయింది. ఇంకా సో బాయ్ బాయ్ స్లీపింగ్ ట్రైన్. ఇప్పుడు ఊబర్ తీసుకోవాలి మనం. ఫస్ట్ ప్లాట్ఫామ్ అయితే బాగుండేది. సో అది విషయం. ఊబర్ వచ్చాక మళ్ళీ సో బ్యూటిఫుల్ 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 ట్రైన్ ట్రిప్. సో పిరమిడ్స్. ఓకే, సో ఇదే గీజా స్టేషన్. సరిగ్గా రికార్డ్ చేయలేకపోయాను దాదాడే. ఓకే, సో ఈ మార్నింగ్ నా ఊబర్ పనిచేయలేదు. సో స్ట్రీట్ క్యాబ్ నెగోసియేషన్ చేశాను, ప్రీపెయిడ్ కాకుండా ఎవరితో మాట్లాడకుండా ఈయన్ని పట్టుకున్నామాట. సో ఆ నెగోసియేషన్స్ ఆసమ్ మాట. జనాలు భయపడేస్తారు, రోడ్ సైడ్ క్యాబ్ అది ఇది. ఏం భయపడతాం అబ్బా, ప్రపంచంలో తిరిగిన వాళ్ళు మనకేం భయం. సో ఈయన్ని నెగోసియేట్ చేశాను. సో అబ్దుల్లా. సో ఖురాన్, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. You sing the Quran? Bismillahir Rahmanir Rahim. Speak loud. Loud? Yes. Bismillah. Bismillahir Rahmanir Rahim. Bismillahir Rahmanir Quran. As Quran? Yes. Quran. Bismillahir Rahmanir Rahim. وسيق الذين اتقوا ربهم إلى الجنة زمرا حتى إذا جاءوها وفتحت أبوابها وقال لهم خزنتها سلام عليكم طبتم فادخلوها خالدين. సో ఈ వ్లాగ్ ఇక్కడతో ఆపేస్తున్నాను. ఇప్పుడు మన హోటల్కి గీజా వెళ్ళిపోతున్నాం, పిరమిడ్స్కి. సో నెక్స్ట్ వ్లాగ్ డీటెయిల్గా గీజా పిరమిడ్స్ అన్నీ, తర్వాత అదే కాకుండా లోపల పిరమిడ్స్లో ఏముంది. ఓకే, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్, అండ్ లైక్ చేయండి, నచ్చితే షేర్ కూడా చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.